గలీజ్ ఉండకొడుకులేరు అంటే అందరిని అంటలేను, మంచోళ్ళు ఉండొచ్చు కానీ కానీ ఇట్లా ఇట్లా కూడా ఉన్నారు. సో ఆ క్రమంలో నగరంలో వరదల కట్టడి. ఇప్పుడు చూడు, మొన్నదాకా నీళ్ళు నిలిచుండే కొన్ని ఏరియాలో, ఇంకా అన్ని క్లీన్ కాకపోవచ్చు కానీ చేసిన కాడికైతే నీళ్లు పోతున్నాయి కదా. మొన్న ఇవి పడితే కార్లు బోట్లు అయితే అని అప్పుడు కేసీఆర్ అన్నాడు. ఇప్పుడు కాకుండా చేయడానికి ఏదో ప్రయత్నం చేస్తుంటే బెటరే ఉన్నది కదా అంతకుముందు కంటే. కొన్ని ఏరియాలు ఇంకా పూర్తిగా చేస్తే ఇంకా బెటర్ అవుతుంది. అర్థమైందా? గొలుసుకట్టు చెరువుల అభివృద్ధి లక్ష్యంగా అడుగులు. హైడ్రా పెట్టి 2 ఏళ్లు. కబ్జాల చెరవీడి వేడిన భూమి 3,325 ఎకరాలు. 3,000 ఎకరాలు, 3,000 అనుకో లెక్క ఉట్టిగా మనకు. 3,000 ఎకరాలన్నా ఎకరానికి ఎంత ఉంటుంది హైదరాబాద్లో? ఒక్కొక్క ఏరియాని బట్టి 50 నుంచి 150 కోట్ల దాకా ఉందంట. సో అట్లా లెక్కేసుకుంటే ఇంచుమించు 1,50,000 కోట్ల భూమిని కాపాడినాం. తప్పేముందిరా అయ్యా? ఆ భూమిని ఎవడో అన్యాక్రాంతంగా ఒక చిల్లి గవ్వయ్యకుండా, లేకపోతే రాజకీయ నాయకులు ఏదో చిల్లరిచ్చేసి వాడు కబ్జా పెట్టుకునే బదులు ఆ భూమిని కాపాడుకుంటే రేపు మనకే కదా ఏదైనా పార్క్ కడతామో, ఇండస్ట్రీ పెడతామో, లేకపోతే ఇంకేదైనా పనికొచ్చే స్కూల్ కడతామో ఏదో చేస్తాం కదా, ప్రజలకే కదా. అదేమి రేవంత్ రెడ్డి రాసుకుంటలేడు, లేకపోతే రంగనాథ్ రాసుకుంటలేడు కదా, మనందరిది కదా అది. న్యాచురల్ రిసోర్సెస్, భూములు, ఖనిజాలు, నదులు, సముద్రాలు అందరి కదా, బొగ్గు గనులు. సో వర్షాకాలం వరదలు, వేసవికాలం నీటి ఎద్దడి, కాలుష్యం ఇప్పుడు భారతీయ నగరాలను వేధిస్తున్న ప్రధాన సమస్య. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కూడా ఇందుకు అతీతం కాదు. కరెక్ట్. ఈ అవస్థల నుంచి కాదు, నీకు కట్టుకోవాలంటే జగ తీసుకో, ఊరవతలు తీసుకో, ఇంకా దూరం ఎక్స్పాండ్ చేసుకో సిటీని, లేకపోతే ఆకాశ హార్మాలు కట్టుకో. దెర్ ఆర్ సో మెనీ అదర్ ఆప్షన్స్ కదా, ఉన్నాయి కదా. పార్కులు ఎందుకు వాటిని కబ్జా పెట్టాలి? దొంగ నా కొడుకులు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కూడా ఇందుకు అతీతం కాదు. ఈ అవస్థల నుంచి నగరాన్ని బయటపడేయాలనే ఉద్దేశంతోనే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీని ఎప్పుడు జూలై 19, 2024వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. ఇది ఎంతో విప్లవాత్మకమైన సాహసోపేత నిర్ణయంగా పలు రంగాలకు చెందిన నిపుణులు చెబుతున్నారు. ఆ దిశగానే హైడ్రా పనిచేస్తుంది. అది కోర్టు వాడి కాదు, నిజంగా వాళ్ళకి హైడ్రా అనేది నిజంగా ఎవరు కబ్జా పెట్టిన వాళ్ళని తెరువు వస్తుంది తప్ప, ఇప్పుడు నీకు అన్ని పట్టా ఉండి నీకు లీగల్ గా ఉంటే ఎందుకు వస్తుంది? నీకు ఎఫ్టీఎల్ లేకపోతే ఎందుకు వస్తుంది? వస్తే హైడ్రా తప్పు అవుతుంది. అట్లా రావట్లేదు. ఎస్, ఎవడో కబ్జా పెట్టి, ఎవడో బిల్డర్ కబ్జా పెట్టి, ఎవడి పాపం వాళ్ళకి తెలియక వాళ్ళు రీసెర్చ్ చేయక కొనుక్కుంటే, సో వాళ్ళకి నష్టపరిహారం అనేది పేదవాళ్ళకి ఇస్తున్నారు. ఈ పేదవాళ్ళు కానోళ్ళకి వాళ్ళు తప్పు చేసి కొనుక్కున్నప్పుడు, వాళ్ళు కావాలని చేయనప్పుడు మరి వాళ్ళకి కూడా ఏమైనా కంపెన్సేషన్ ఇవ్వచ్చా లేదా, దానికి ఏమైనా చట్టాలు ఏమున్నాయి, దాని గురించి చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, దానికి ప్రభుత్వము వాళ్ళకి బిల్డర్ నుంచి ఇప్పియడమా, బిల్డర్ బలిసినోడు ఉన్నాడా, వాడి కాంపెన్సేషన్ ఇవ్వగలిగే పొజిషన్లు ఉంటే వాటితో ఇప్పియడం తప్పులేదు బిల్డర్కి. ఓకే, పేదవాళ్ళకైతే వాళ్ళకి అక్కడున్నా ఇక్కడున్నా మురికి పనులు ఉండే బదులు ఎస్ డెఫినెట్లీ దే నీడ్ టు ప్రొవైడ్ డబుల్ బెడ్రూమ్ ఏదో ఇస్తున్నట్టున్నారు. సో వాళ్ళకి చేయాల్సి ఉంది. ఓకే, కానీ కొంతమంది నష్టం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు తెలియక చేసినా తెలిసి చేసినా తప్పే. ఓకే, రెండోది లక్షల మందికి కోట్ల మందికి లాభం చేసేది ఇప్పుడు పార్క్ ఉన్నది. అందరు పోయి అక్కడ మంచిగా వ్యాయామం చేస్తున్నారు, పిల్లలు ఆడుకుంటున్నారు, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. ఒక లక్షల మందికి అది మంచిగా వెళ్ళిపోయినప్పుడు 10 మందికి నష్టం జరుగుతుంది. నాగార్జున సార్ గారు కట్టేటప్పుడు అక్కడ వాళ్ళు రిప్లేస్ చేస్తుంటే కొన్ని ఊర్లు మునిగిపోతే వాళ్ళు బాధపడలేదా అని చెప్పి కట్టడం మానేసినామా? ఆ కట్టడం వల్లనే కదా ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న రైతులు ఇది మనం విద్యుత్ ప్రొడక్షన్ చేసుకున్నాము. అట్లనే వాళ్ళకి రైతులకి మనకి ఎంతో మంది ఇది వ్యవసాయం చేసుకొని బతున్నారు. ఇప్పుడు ఆయన సర్దార్ సరోవర్ డ్యామ్ అని కట్టిండు. ఆమె మేధా పాట్కర్ జంతువులకి రక్షణ కోసం చాలా ఏళ్ళు కొట్లాడింది. అయినా సరే కట్టలేదా మోడీ గారు? నష్టం జరుగుతుందని లాంగ్ టర్మ్ మనం ఊరుకుంటామా? సో కాబట్టి 10 మందికి నష్టం జరిగింది. ఇప్పుడు కేసీఆర్ గజ్వేల్ల గొడగొడ ఏడిచిర్రు. మనం ఏమన్నాం? నువ్వు కట్టవద్దు అనలేదు. ఏమన్నాం? ఒకటి, దోపిడీ ఎక్కువ చేస్తున్నావు, దాని ఎస్టిమేషన్స్ బాగా పెంచినావు అని చెప్పినాం. రెండోది, వాళ్ళకి సరైన కాంపెన్సేషన్ ఇస్తలేవని, మార్కెట్ రేట్ కట్టిస్తలేవు అని చెప్పినాం. అంతేగాని నువ్వు వాళ్ళని రిప్లేస్ చేయొద్దు, కట్టవద్దు అని చెప్పలేదు. సో కాబట్టి దేనికైనా ఇక్కడ ఎవరికైనా నష్టం జరిగితే వాళ్ళకి నష్టపరిహారం ఇస్తారు, అంతేగాని వాళ్ళని. ప్లస్ రెండోది, ఇప్పుడు ధనవంతుడు ఉన్నాడు, బలిసినోడు ఉన్నాడు, ఆ బిల్డర్ ఉంటే బిల్డర్ ద్వారా కాంపెన్సేషన్ ఇప్పించడమో ఏదో ఒకటి చేయాలి. రోడ్ల మీద అయితే పడేయద్దు, అది మాత్రం షూర్. కానీ
దట్ డస్ నాట్ మీన్ 10 మందికి నష్టం జరుగుతుందని అది చేయకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు. మీరు తప్పు చేసినప్పుడు, కబ్జా చేసినప్పుడు ఎంతో కొంత నష్టం అనుభవించాల్సి వస్తుంది ఫర్ ఏ బిగ్గర్ గుడ్, ఎక్కువ మందికి మంచి జరిగే ఒక మంచి కాజ్ కోసం. అర్థమైందా? సో ఆ దిశగానే హైడ్రా పనిచేస్తుంది. హైడ్రా ఏర్పాటై చెప్పినది. ఈ ఆక్రమణదారులు సామాన్యులు కాదు. అయితే ఇక్కడ ఏమంటారు, కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఫాతిమా, ఇప్పుడు ఈ రాములమ్మ లాంటి వాళ్ళు, ఫాతిమా కాలేజు, ఆయన ఎవరిదో అక్బరుద్దీన్ ఓవైసీ, సల్కాన్ చెరువు, ఇంకోటి అంటారు. ఆయన క్లియర్గా చెప్తున్నాడు రంగనాథ్ గారు. ఓకే, ఏవైతే మనము తిరిగి తీసుకోగలుగుతామో, ఓకే, తీసుకోగలిగినవి తీసుకుంటున్నాం. ఓకే, కొన్ని ఏంటంటే పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏర్పడి, ఈవెన్ ఆయన చెప్పిండు నిన్ననో ఇవ్వాలనో ఆయనతోటి మన అదే రా టాక్స్ విత్ వీకే వంశీ తోటి రా టాక్స్ లో ఆయన 3 గంటలు మాట్లాడిండు రంగనాథ్ గారు. సో అందులో ఇప్పుడు అట్లా లెక్క పెడితే ఈవెన్ మన సెక్రటేరియట్ కూడా ఏది FTL లో ఉంది. సో అప్పుడు ఇక జరిగినాయి. ఇప్పుడు వాటిని మళ్ళీ రివర్స్ చేయడం సాధ్యం కాదు. అర్థమైందా? సో అట్లాంటి వాటిని మేము చేయలేం. ఓకే, ఒక బిగ్గర్ కాజ్ కోసం, పబ్లిక్ కాజ్ కోసం, లేకపోతే ఒక ప్రభుత్వ కార్యాలయాలు కానీ, లేకపోతే కాలేజీలు, యూనివర్సిటీలు కానీ ఏమైనా ఉన్నప్పుడు అవి లాంగ్ టర్మ్ లో వాటికి నష్టం జరిగిన అది అంటే మళ్ళీ పునరుద్ధరించే స్థాయిలో లేని వాటిని మేము అది బిగ్గర్ పబ్లిక్ కాజ్ కోసం అవి మేము చేస్తలేం, వాటిని ఇచ్చేస్తలేం. అది ఫాతిమా కాలేజ్ కావచ్చు, సెక్రటేరియట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఓకే, కానీ ఏవైతే మనం రికవర్ చేసుకోగలుగుతామో, ఏవిటినైతే మళ్ళీ అక్కడ చెరువులను పునరుద్ధరించగలుగుతామో వాటిని మేము కంపల్సరీగా చిన్న గుడిసెలో, 300 గుడిసెలో, 100 గుడిసెలు, టెంపరీ ఏవైతే ఈజీగా వాటిని తిరిగి తీసుకోగలుగుతామో వాటిని చేస్తున్నాం. ఏవైతే తిరిగి తీసుకోవడం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది, దానివల్ల వచ్చే ప్రయోజనం కంటే కూడా నష్టమే ఎక్కువ ఉన్నప్పుడు వదిలేస్తున్నాం. దానికి కులానికి, మతానికి, పార్టీలకు అంటగట్టవద్దు అని ఆయన క్లియర్గా ఒక అధికారి ఆయన కామన్ సెన్స్ యూజ్ చేసి చెప్తుంటే దాన్ని లంగ రాజకీయం చేయడము, కాంగ్రెస్ ను విభేదించే కదా ఆయన ఎంఐఎం, ఆయన కేసీఆర్తో దోస్తీ చేసిండు, మోడీతో దోస్తీ చేసిండు. ఆయన ఏదో స్టేట్మెంట్ ఇచ్చిండని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి ఆయన అరెస్ట్ చేపిస్తే, అవునా కదా? సో కాబట్టి ఇక్కడ పార్టీలు కాదు, ఇక్కడ మనకి పాయింట్ ఏంది, అది ప్రజల ఆస్తులు కాపాడాలి, ఓకే, పునరుద్ధరించాలి. ఇది సరిపోదురా అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఆయనకి ఇచ్చిన బాధ్యత ఆయన చేస్తుండే, వి అప్రిషియేట్ హిమ్ ఫర్ దట్. ఇట్లాంటి ఆర్గనైజేషన్ తెలంగాణ మొత్తానికి ఉండాలి, అందులో అనుబంధంగా హైడ్రా పనిచేయాలి. ఓకే, తెలంగాణ అసెట్ ప్రొటెక్షన్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఉండాలి. ట్రెడ్రా అంటావా, నువ్వు ఏమైనా పేరు పెట్టుకో. దాని కింద తెలంగాణ మొత్తంలో మిగతా నగరాలు కానీ మిగతా చోట్ల కూడా భూములు కబ్జా పెట్టినా ఏం చేసినా వాటిని కూడా కాపాడాల్సిన అవసరం ఉంది, మిగతా జిల్లాలు కానీ ఇతర ప్రధాన నగరాలు కానీ. ఓకే, దానికి అనుబంధంగా అందులో ఇప్పుడు పోలీసు హెడ్ ఆఫీస్ హైదరాబాద్ ఉండొచ్చు, కానీ అన్ని చోట్ల పోలీసు స్టేషన్లు, పోలీసు కమిషనర్ ఆఫీసర్లు అన్ని ఉన్నాయి కదా, వేరే వరంగల్లో కానీ ఇంకో దగ్గర కానీ. GHMC హైదరాబాద్ ఉన్నట్టు అక్కడ కూడా ఉన్నాయి కదా, వరంగల్కి ఇంకో ఎంసీ, ఇంకోటి మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, ఇంకోటి. అటనే ఇది కూడా ఉండాలి, ఓకే, రాష్ట్రం అంతటా. దానికి ఇంకా అవసరమైతే నువ్వు చట్టం ఏదో తెస్తున్నావు, క్యూర్ చట్టం అన్నావు, క్యూర్ కాదు, తెలంగాణ మొత్తానికి చట్టందే, తెలంగాణ ఆస్తుల పరిరక్షణ కోసం. అర్థమైందా? తెచ్చి ఇది సరిపోదు, అయినా సరే వీటిని పునరుద్ధరించడం వరకు సరిపోదు, కొత్త చెరువులు దవ్వాలి, దానికి నీ ప్రణాళిక ఏందో చెప్పాలి. అర్థమైందా? ప్రతి ఎండాకాలం ఈ ఉన్న చెరువులకి పూడిక తీయాలి. దాని FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉందా, దాని ఫుల్ కెపాసిటీ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత కెపాసిటీ ఉంది, ఎంత సిల్ట్ వచ్చి చేరింది. మరి ఫుల్ కెపాసిటీ లేనప్పుడు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దోస్ లేక్స్? ఇప్పుడు నాగార్జున సాగర్, శ్రీశైలం అవి కట్టినప్పుడు 350 TMCలు, 190 TMCలు. ఇప్పుడు ఎంత ఉంటాయి అవి? 50-60 TMCలో, 100 TMCలో తక్కువ ఉంటాయి దాని కెపాసిటీ. ఎందుకని? వర్షాలు పడ్డప్పుడల్లా ఈ మట్టి కొట్టుకొస్తుంది, సిల్ట్ అంటారు. సో వచ్చినప్పుడు ఏమైతుంది, దాని ఫుల్ కెపాసిటీ తగ్గిపోతుంది. కాబట్టి ఎండాకాలం ఏం చేస్తారు, ఇవన్నిటికీ సిల్ట్ తీస్తారు, పూడిక తీస్తారు, వచ్చిన సిల్ట్ అంతా తీసేస్తే దాని ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎక్కువ నీళ్ళు స్టోర్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, 4 కాలాలు వర్షాలు పడకుండా మనకి నీళ్లు ఉంటాయి. మరి ఇది చేస్తుర్రా? చేస్తలేరు, పూడిక తీయరు, కొత్త ఇది అవ్వరు. వెరీ అన్ఫార్చునేట్.